హాయ్ అండి, వెల్కమ్ టు విజయ శారీస్. ఈరోజు మరికొన్ని బ్లౌజ్ డిజైన్స్తో మీ ముందుకు వచ్చానండి. అలాగే ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గత వారం రోజులుగా వీడియోస్ ఏమి కూడా రాలేదండి. చాలామంది మెసేజ్ చేశారు. తప్పకుండా వీడియోస్ చేస్తానండి. ఈ వారం రోజుల నుండి ఎందుకు వీడియోస్ రాలేదంటే పిల్లలతోని సమ్మర్ ట్రిప్కి వెళ్ళానండి. అందుకని వారం రోజులంతా కూడా వీడియోస్ రాలేదు. బయటికి వెళ్ళి వచ్చాను. ఇక మీదట రెగ్యులర్గా కూడా వీడియోస్ మనకి వస్తూ ఉంటాయి. అలాగే టైలర్స్ కూడా లేరని చెప్పాను కదండి. టైలర్స్ వచ్చేసారు. వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఎవరికైనా అలా టైలరింగ్ చేయించుకోవాలని చాలామంది మెసేజ్ చేశారు, చాలామంది కాల్స్ చేశారు, అడుగుతున్నారు కదా. నేను అది కూడా మీకు చెప్తున్నాను. టైలర్స్ వచ్చేసారు. ఇంకా కొంతమంది రావాలి. ఒకరిద్దరు మాత్రమే వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు రాగానే ఇంకా మనకి ఫుల్ ప్రొడక్షన్ అనేది రెడీ అవుతుంది. ప్రజెంట్ అయితే ఒక ఇద్దరు వచ్చారు. వర్క్ రన్ అవుతుందండి. కొత్త డిజైన్స్ బ్లౌజెస్లో కూడా చాలా వెరైటీస్ అన్నీ కూడా చేపిస్తున్నాను. అవన్నీ నేను మీ ముందుకు రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటానండి. ఇంకా ఈ వారం రోజులకు మాత్రము ఆ విషయం అదండి. అందువల్ల రాలేకపోయే వీడియోస్ అన్నీ కూడా మేము లేము కాబట్టి చేయలేదు. ఇక మీదట కొత్త డిజైన్స్ అన్నీ కూడా మీకు ముందుకు రాబోతున్నాయి. మంచి కలెక్షన్ ఉందండి. శారీస్లో కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చాయి. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి. ఈ రోజు అయితే కనుక మనం బ్లౌజెస్ చూద్దాము. బ్లౌజెస్లో కానీ శారీస్లో కానీ మీకు ఎవరికైనా హోల్సేల్గా రిక్వైర్మెంట్ ఉంటే కనుక హోల్సేల్గా కావాలి అనుకున్న వాళ్ళు మాకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు హోల్సేల్గా కూడా మేము సప్లై చేస్తాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే కనుక మీరు కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడిగి తెలుసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. ఇంకా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి అసలు బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది. స్టిచ్డ్ కూడా ఎంబ్రాయిడరీ అంటే మనం చేసిన ఎంబ్రాయిడరీ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ వర్క్ మనము సాటిన్ కాదు, కాకపోతే మనకి హ్యాండ్ వర్క్ లుక్ ఉంటుంది. ఈ డిజైన్ చేయడానికి కొంచెం చాలా ఇబ్బంది అండి, కానీ మెట్టుకైతే చాలా డిఫరెంట్గా చాలా అందంగా ఉంది. ఈ బ్లౌజ్ను మనం ఎలా అయినా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇదైతే నేను ప్రజెంట్ డీప్ నెక్గా చేశాను. హ్యాండ్స్ కూడా దీనికి రఫుల్ హ్యాండ్స్ అని అలా డిఫరెంట్గా కూడా చేయించుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం ఎప్పటిలాగే రెగ్యులర్గా వాడుతున్న ఫ్యాబ్రిక్ అండి. కాటన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్. నేను వైట్ మీద లైట్ డార్క్ పర్పుల్ షేడ్స్, గ్రీన్లో కూడా లైట్ డార్క్ షేడ్స్ తీసుకొని చేసామండి. 5 కలర్ కాంబినేషన్లో మనకి ఈ బ్లౌజ్ రెడీ అయింది. బ్యాక్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది. నెక్ డీప్ వచ్చేసి మనకి 10.5, నేను 10.5 ఇచ్చాను. 11 కూడా పెట్టుకోవచ్చు. పైన కొంచెం డిజైన్ కట్ అయిందండి. ఒకవేళ 11 కావాలనుకున్నా కూడా మనం పైన ఒక 1/2 ఇంచు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా 11 ఇంచెస్ హ్యాండ్ డీప్ పెట్టాను. ఇది బ్లౌజ్ అండి. ఇది మొత్తం ఆల్ ఓవరు ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ పరంగా చూస్తే కనుక మనకి కాటన్ రాసిలు కాబట్టి కొంచెం సింక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. కాబట్టి కొంచెం లూజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే ఒక వాష్ అయిన తర్వాత మనకి సింక్ అవుతుంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి వాష్ అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను వాడే ప్రతి బ్లౌజ్ కూడా ఇదే ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి కామెంట్స్ కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. క్లాత్ పరంగా ఎలాంటి కాంప్లిమెంట్స్ అనేది లేవండి. చాలా బాగుంటుంది క్లాత్ అంతా. ఇది బ్యాక్ పార్ట్ చూసాం కదా మనం. ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ కూడా మనకి ఇలా హెవీగా ఉంటుంది. మనకి వేసుకున్న ఈ పార్ట్లో కరెక్ట్గా వర్క్ అనేది కనిపించేలా ఇది డిజైన్ చేసామండి. ఇది హ్యాండ్ వచ్చేసి కూడా మనకి ఆల్ ఓవర్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం ఇక్కడ గ్యాప్ వస్తుంది. అయినా పర్వాలేదు, మనకు పెద్దగా తేడా ఏమి కనబడదు, పెద్దగా ఎబ్బెట్టుగా కూడా ఏమి కనిపించదండి. ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్ అండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి స్టిచ్డ్ అయితే కనుక 1500, వితౌట్ స్టిచ్డ్ అయితే కనుక 1000 రూపీస్. నేను ప్రజెంట్గా ఈ బ్లౌజ్ ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక్క బ్లౌజ్ మాత్రం నేను స్టిచ్చింగ్ చేయించాను. స్టిచ్ అయితే ఎలా ఉంటుందని చేయించాను. చాలా బాగుందండి. వర్క్ అయితే కనుక హెవీ వర్క్ ఆల్ ఓవర్ డిజైన్ 1000 రూపీస్ అండి. ఇది దీంట్లో మనం కలర్స్ చూద్దాం. మంచి పింక్, మెజెంటా పింక్ అండి ఇది. దీనికి నేను గోల్డ్ కలర్ కాంబినేషన్, గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో లైట్ గ్రీన్ మాత్రం కామన్గా వస్తుంది. ఇలా చేసామండి. మనకి ఇది 11 ఇంచెస్ అన్నాను కదా. ఇక్కడ మనం కరెక్ట్ తీసుకుంటే షోల్డర్ పైన 11 ఇంచెస్ డీప్ కూడా మనకు వస్తుంది. ఇది బ్లౌజ్ అండి. ఇది బ్యాక్ పార్ట్,
ఇది ఫ్రంట్, ఇందాక నేను స్టిచ్డ్ బ్లౌజ్ చూపించాను కదా, అలాగే బ్యాక్ ఫ్రంట్. కాంబినేషన్స్ ఏంటంటే దీనికి గోల్డ్ సిల్వర్ వాడాను, గ్రీన్ అనేది కామన్గా వచ్చేసింది. హ్యాండ్స్ అనేది ఇలా ఉంటుంది, ఇది హ్యాండ్స్. ఇది మనం షార్ట్ హ్యాండ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేయించుకుంటే షార్ట్ హ్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు షార్ట్ హ్యాండ్ కూడా చేసుకోవచ్చు. మనకి లాంగ్ లెంత్ కావాలనుకుంటే కనుక కొంచెం మనకి ఇక్కడ గ్యాప్ అనేది వస్తుంది, ఒక 1 ఇంచ్ అలా గ్యాప్ వస్తుందండి. ఇది బ్లౌజ్. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఇందాక సేమ్ మనం చూసిన బ్లౌజే ఇదొకటి, ఇది వితౌట్ స్టిచ్చింగ్లో ఉంది. అంటే ఒక పీస్ కాకుండా నేను ఒక కలర్లో దాదాపు ఒక 4-5 పీసెస్ సేమ్ కలర్ కాంబినేషన్లో 4-5 పీసెస్ చేస్తూ ఉంటానండి. అయినా మీకు నేను అందించలేకపోతున్నాను. ఇది ఆఫ్ వైట్, ఎట్లా కావాలన్నా ఉంది. స్టిచ్డ్ అంటే స్టిచ్డ్, వితౌట్ స్టిచ్డ్ అంటే వితౌట్ స్టిచ్చింగ్ కూడా ఇస్తాము. ఇంకొకటి మంచి రాణి పింక్, మంచి రాణి పింక్, ఆఫ్ వైట్, మెజెంటా పింక్, మెరూన్ కలర్, డార్క్ వైలెట్. ఇది కల్నేత్ అండి, వైలెటే కానీ మనకి దీంట్లో కొంచెం పింక్ మిక్స్ అయిన వైలెట్, రెడ్ కలర్, మంచి రెడ్, రెడ్ కలర్, పింక్. పింక్కు మళ్ళీ ఇక్కడ ఇందాక మనం చూసినప్పుడేమో పింక్లో గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఈ పింక్కి. దీంట్లో అయితే కనుక పర్పుల్, లైట్ డార్క్ పర్పుల్ షేడ్స్ వచ్చాయి. ఈ 2 షేడ్స్ కూడా కొంచెం డిఫరెన్స్, కానీ 2 కూడా పింకే అండి. ఇవన్నీ కూడా మంచి 1000 రూపీస్లో ఇంత హెవీ వర్క్ డిజైన్. ఇది వచ్చేసి స్నఫ్ కలరు, బ్లాక్కు ఆరెంజ్ పీచ్ అండి, చాలా బాగుంది. ఈ బ్లౌజ్ ఒకటి నేను ఓపెన్ చేస్తాను. అసలు డిజైన్ అయితే ఎంత బాగుందో అండి, న్యూ డిజైన్ ఇది. ఇది బ్లౌజ్ కాంబినేషన్స్ వచ్చి బ్లాక్ పైన, ఇంకా నేను చాలా ఇవన్నీ కొంచెం ఫినిషింగ్లో ఉన్నాయండి. ఇప్పుడు బ్లాక్ పైన మనకి ఆరెంజ్ పీచ్ కలర్ వాడాను కదా, అలాగే పింక్, లైట్ పింక్, డార్క్ పింక్, అలాగే కాపర్ సల్ఫేట్ బ్లూ, లైట్ డార్క్, ఇలా బ్లాక్ పైన ఈ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి. ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ బ్లాక్లో ఆ కలర్స్ పెట్టమంటే నేను మీకు ఫొటోస్ పెడతాను. అన్ని కలర్స్ రాలేదు. పికాక్ బ్లూ, మంచి డార్క్ గ్రీన్కి రెడ్ పింక్ కాంబినేషన్ వాడానండి. ఇది కూడా చాలా బాగుంది. కలర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. లైట్ బ్లూ, దీంట్లో లాస్ట్ 1 కలర్ వచ్చేసి వైట్ అండి. ఈ వైట్కి వచ్చేసి మనం ఇందాక చూసిన దానికి వైలెట్ షేడు, దీనికైతే కనుక పింక్, లైట్ పింక్, డార్క్ పింక్, గ్రీన్ కూడా సేమ్ లైట్ డార్క్, మధ్యలో అంతా ఇక్కడ అక్కడక్కడ చిన్న స్మాల్ డిజైన్ ఉందండి, అది వచ్చేసి బ్లాక్ ఇచ్చాను. ఇది బ్లౌజ్. ఇవన్నీ కూడా ఇందాక మనం ఈ చూసిన బ్లౌజెస్ అన్నీ కూడా 1000 రూపీస్ అండి. మనం మరొక డిజైన్ చూద్దాము. ఇది వరకు చూసిన డిజైనే అండి. అయితే చాలామంది అడుగుతున్నారు ఈ డిజైన్ మళ్ళీ కావాలని, అందువల్ల నేను మళ్ళీ రీస్టాక్ చేశాను. ఈ బ్లౌజ్ ప్రైస్ కూడా 1000 రూపీస్ అండి. ఇది చాలామంది ఇంట్రెస్ట్గా చూపించే డిజైన్. ఇది హై నెక్ అండి. ఇందాక మనం చూసింది అయితే కనుక డీప్ నెక్, ఇది హై నెక్. వైట్ పైన గ్రీను, లైట్ పీచ్ కలరు, బ్లాక్, 3 కలర్స్తో ఈ డిజైన్ రెడీ అయిందండి. ఇది కూడా మనకి 90 సెంటీమీటర్స్ బిట్స్ ఉంది. ఇంతకు ముందు చూసింది కూడా ఇది కూడా మనకు 90 సెంటీమీటర్స్ ఉంటుంది. కాబట్టి ఎంత హెల్దీ పర్సన్స్కైనా ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది బ్లౌజ్, కాబట్టి మనకి పన్నా ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. 90 సెంటీమీటర్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా. సేమ్ ఫ్యాబ్రిక్ అండి, కాటన్ రా సిల్క్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి హ్యాండ్స్. దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయండి. ఈ బ్లౌజ్ ప్రైస్ కూడా మనకి 1000 రూపీస్ అండి. దీంట్లో కొన్ని కలర్స్ మనం చూద్దాము.
వైట్ పైన పింక్ కాంబినేషను, ఆనియన్ కలర్, పీచ్ కలర్, రెడ్, మంచి బాటిల్ గ్రీన్, బ్లాక్, మస్టర్డ్ ఎల్లో, మెరూన్ కలర్, లైట్ లావెండర్, రాణి పింక్, బాటిల్ గ్రీన్, పికాక్ బ్లూ. ఈ కలర్స్ అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి 1000 రూపీస్ అండి. ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కాబట్టి ఇది కొంచెం మన కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇదన్నీ కూడా మనకి 1000 రూపీస్లో ఉంటాయండి. ఇది బ్లౌజ్. మీ కలర్ చాయిస్ ఏదైనా ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను అది మీ కొరకు బ్లాక్ చేస్తాను. మరొక డిజైన్ అండి. ఇది డిజైన్. ఇది వచ్చేసి మొత్తం కూడా కాంతా వర్క్ అండి. లక్నో వర్క్ అంటారు కదా, అలా ఆ వర్క్. ఇది చికెన్ కర్రీ వర్క్. ఫుల్ ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ సేమ్. నెక్ డీప్ మనకు 10.5 11 వరకు కూడా మనం పెట్టుకోవచ్చు స్టిచ్చింగ్లో. నేనైతే కనుక 10.5 పెట్టానండి. ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్. ఇది వచ్చేసి హ్యాండ్స్. ఈ బ్లౌజ్ ప్రైస్ కూడా 1000 రూపీస్ అండి. స్టిచ్చింగ్ అయితే కనుక మనకి 1500, వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 1000 రూపీస్. దీంట్లో నేను కూడా ఒకటే పీస్ స్టిచ్చింగ్ చేయించాను. అంటే వాళ్ళు ఇద్దరే ఉన్నారు కాబట్టి కొంచెం స్టిచ్చింగ్ అనేది తక్కువగా వస్తున్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్డ్ బ్లౌజులు కూడా చూపిస్తానండి. ఇలా ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్స్ కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ కూడా స్టిచ్చింగ్లో ఉన్నాయండి. అవి కంప్లీట్ అయిన వెంటనే మేము ముందుకు తీసుకొస్తాను. ఈ బ్లౌజ్ అయితే కనుక 1500, వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 1000 రూపీస్ అండి. కలర్స్ చూద్దాం మనం. బ్లూ కలర్, మంచి బ్లూ, మంచి రాయల్ బ్లూ అండి. ఇది రాయల్ బ్లూ పైన వైట్ కాంబినేషను, మెజెంటా పింక్, ఇవన్నీ కూడా సిల్వర్ కాంబినేషన్ అండి. స్నఫ్ కలర్, స్నఫ్, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. వైట్ పైన బ్లాక్ ఇచ్చాను. ఆఫ్ వైట్, గ్రీన్ కలర్, బ్లాక్, డార్క్ మెరూన్, బ్లూ కలర్, లైట్ బ్లూ, జామునీ కలర్, మంచి రాణి పింక్, బాటిల్ గ్రీన్, బ్లూ కలర్, రెడ్ కలర్. ఈ కలర్స్ అన్నీ కూడా దీంట్లో అందుబాటులో ఉన్నాయండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీ కొరకు అది బ్లాక్ చేస్తాను. లాస్ట్ వన్ డిజైన్ అండి. మరొక డిజైన్ ఉంది. ఇందాక మనం చూసిన ఈ 3 డిజైన్స్ కూడా 1000 రూపీస్. ఇప్పుడు ఈ బ్లౌజ్ మనం చూస్తున్నాం కదా, ఇది కాస్ట్ తక్కువ అండి. చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి. డీప్ నెక్లో చెస్ట్ ఫ్లవర్స్ వస్తాయి. కానీ మనం స్టిచ్చింగ్ చేసి బ్లౌజ్ వేస్తే కనుక చాలా ఆల్ ఓవర్ లుక్ ఉంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుందండి బ్లౌజ్. ఇది బ్లౌజ్. దీంట్లో ఏంటంటే 3 కలర్ కాంబినేషన్, సిల్వరు, గ్రీన్ వచ్చేసి లైట్ డార్క్ గ్రీన్ అండి. ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది హ్యాండ్స్. దీంట్లో ఏంటంటే మనకి సేమ్ ఫ్యాబ్రిక్, అలాగే ఇందాక మనం చూసింది 90 సెంటీమీటర్స్ బిట్స్ కదా, సేమ్ బిట్ అండి. ఇది కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. స్టిచ్చింగ్ అయితే కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మనకి 750 రూపీస్. దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి. రెడ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్, గ్రీను, లైట్ గ్రీను, మెరూన్ కలర్, పీచ్ కలర్, బాటిల్ గ్రీన్,
ఆఫ్ వైట్, ఆనియన్ పింక్, ఆఫ్ వైట్లోనే మరొక షేడ్ రాణి పింక్, బాటిల్ గ్రీన్, జామునీ కలర్, బేబీ పింక్. ఈ కలర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయండి. దీంట్లో మీకు ఏదైనా కలర్ చాయిస్ ఉంటే కనుక వెంటనే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీ కొరకు అది బ్లాక్ చేస్తాను. చూసారు కదండి, ఈ డిజైన్స్ అన్నీ కూడా ప్రజెంట్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి. మరొక కొన్ని డిజైన్స్ రాగానే మేము ముందుకు వస్తానండి. చాలా వెరైటీస్, శారీస్ కానీ బ్లౌజెస్ కానీ చాలా వెరైటీస్ వచ్చాయి. అవన్నీ నేను మీ ముందుకు తీసుకొస్తాను. మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.